ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ట్రీ మీడియా ఫుడ్. సో ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నా. ఇది ఒక బిర్యానీ పాయింట్. అయితే బిర్యానీ పాయింట్ తిన్న వాళ్ళకి తిన్నంతమాట. సో క్యాప్షన్ చూసి 100 రూపీస్కి బిర్యానీ ఏంటి, ఇంత తక్కువ కూడా బిర్యానీ దొరుకుతుందా? ఎందుకంటే హైదరాబాద్లో బిర్యానీ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫేమస్ వన్ కదా. సో ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే చెప్పొచ్చు బాగుందని అనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్పిన దానికంటే మనం కూడా సెల్ఫ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూస్తే జెన్యున్గా ఉంటుంది కదా. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. బిర్యానీ టేస్ట్ చూసి నేనైతే మీకు జెన్యున్గా చెప్తాను. లెట్స్ వాచ్. సో బిర్యానీ అయితే నాకు ప్లేట్లో పెట్టి ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇది బిర్యానీ లుక్. చూద్దాం మరి ఎలా ఉంటుందో. లైక్ పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. చూసారా, చాలా బాగా కుక్ అయింది పీస్ అయితే. అండ్ రైస్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి లైక్ దమ్ ఫ్లేవర్ అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. యూజువల్గా హైదరాబాద్లో నేను చాలా బిర్యానీస్ తిన్నాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. కొంచెం ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంది. మనం యూజువల్గా పులావ్ తింటుంటారు, చాలామంది పులావ్ కూడా నచ్చుతుంది. సో పులావ్ ప్లస్ బిర్యానీ హోమ్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది బిర్యానీ. సో ఇన్ కేస్ ఎవరైనా ఆంధ్ర పీపులే కాదు, హైదరాబాద్ వాళ్ళు కూడా అండ్ ఇక్కడ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హోమ్ కైండ్ ఆఫ్ బిర్యానీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, దాన్ని తిందాం అనుకున్నా కూడా ఈ ప్లేస్ అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నైస్. సో బిర్యానీకి ఫ్లేవర్స్ ఇవి 4 टाइप्स ఉన్నాయి. ये क्या क्या है? अट्टा. ये अट्टा. अट्टा. कलिया అంట. అండ్ ఇది కచంబరి, ఇది అందరికి తెలిసిందే రైతా. అండ్ ఇది సర్వో అంట. కొంచెం ఇలా మిక్స్ చేసి చూపించరా. సో లుక్ అయితే అలా ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి ట్రై చేసి చూద్దాం ఏదైతే బాగుందో. లైక్ ఈ బిర్యానీకి ఏదైతే సూటబుల్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఏ थोड़ा सा डालिए. ఫస్ట్ నేను అది ట్రై చేస్తున్నా. ఇది ఎలా ఉందంటే సింప్లీ సాంబార్లా అనిపించింది నాకైతే. తను ఏదో కొంచెం డిఫరెంట్ నేమ్ చెప్పాడు, నాకు అర్థం కాలే. సాంబార్లా ఉంది. యూజువల్గా నేను ఎంతవరకు బిర్యానీలో ఎప్పుడు సాంబార్ వేసుకుని వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఒక డిఫరెంట్. అండ్ నెక్స్ట్ చూద్దాం. थोड़ा this one is good. సో ఇది యూజువల్గా కోకోనట్ మిల్క్ అంటారు కదా, అది చాలామంది బిర్యానీలో వేస్ట్ చేస్తారు కొబ్బరన్నం లాగా. ఇది ఈ గ్రేవీ ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇన్ కేస్ అలా ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బాగుంది ఇది.
ఈ గ్రీన్ చట్నీ గోంగూర గోంగూర అంట కూడా ज़्यादा मत डालना అండ్ ఇప్పుడు గోంగూర ట్రై చేస్తున్నాను. నేనైతే ఇన్ని ఒక బిర్యానీ మీద నేను ఎప్పుడు ఇండివిజువల్గా బిర్యానీ తింటాను. బిర్యానీకి ఇచ్చిన ఏ గ్రేవీ కూడా నేను ఎప్పుడు ట్రై చేయను. బట్ మీకు జెన్యున్గా చెప్పడానికి అని చెప్పి నేను ఫస్ట్ టైం ఇన్ని ట్రై చేస్తూ చెప్పడం. దిస్ ఈజ్ గోంగూర. సో గోంగూర గ్రేవీ ఇన్ కేస్ ఆ గోంగూర ఫ్లేవర్ ఎవరికైనా నచ్చితే బిర్యానీ తీసుకొని గోంగూర గ్రేవీ ట్రై చేయొచ్చు. బట్ ఇప్పుడు వరకు నేను ట్రై చేసిన దాంట్లో ఈ 3 దాంట్లో నేను సెకండ్ టైం చెప్పాను కదా, సో ఆ గ్రేవీ అయితే బాగుంది. సో ఇది యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ బికాజ్ 100 రూపీస్కి ఇలా ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం టచ్ చేయడం అనేది, నేను తిన్న బిర్యానీస్ అన్నిట్లో ఇదైతే డిఫరెంట్ ఉంది. వాళ్ళ క్యాప్షన్ కూడా అదే, అయితే బిర్యానీ పాయింట్ ఇంతవరకు ఉన్న బిర్యానీస్ అన్నిట్లోకి డిఫరెంట్ అని చెప్పి సమ్ క్యాప్షన్ ఉంది. సో దాని క్యాప్షన్ తగ్గట్టే బిర్యానీ అయితే ఉంది. అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవంట. సో అయితే బిర్యానీ పాయింట్ అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు. క్యాప్షన్ తగ్గట్టే బిర్యానీ అయితే అలానే ఉంది. హోమ్ మేడ్ బిర్యానీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అండ్ విత్ డిఫరెంట్ గ్రేవీస్. మనకి ఏం తెస్తే దాంతో మనం ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో 100 రూపీస్కి నన్ను అడిగితే మాత్రం సో అఫోర్డబుల్, తిన్న వాళ్ళకి తిన్నంత. అండ్ మీరు చూసుకుంటే క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. యూజువల్గా ఈ టైంకి ఇంకా తక్కువ, 2 ఆ టైంలో వస్తే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట. మేము ఇప్పుడు 12:30 ఆ టైం అప్పుడు వచ్చాం. సో అనుకున్నంత దాని అంటే మోస్ట్లీ ఇంకా ఎక్కువ మంది వస్తారంట. ఇప్పుడు కూడా ఎక్కువే ఉన్నారు, బట్ 2:30 ఆ టైంలో ఇంకా ఎక్కువ మంది ఉంటారంట. థ్యాంక్ యూ.